గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు మొత్తం గీసి పెట్టింది చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. మా ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు. నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడుంచాలా ఆడుంచాలని చెప్పేది. నేను ఆ పేపర్ తాలుకోలేదక్క. హా? నిజంగానా? నిజమక్క, బామ్మ మీరొట్టు. నా మీద ఒట్టేంది మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడు దాన్ని. నిన్ను చెవులు విండాలే, తయారవుతారు అందరు కోంపాలు. 1 2 3 4. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. హ? నా గురించా? 5.5 అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగొచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? ఏయ్ పేపర్ బాయ్, ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి. యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా? అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. ఇటు కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది. మీరందరు నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే. ఏందబ్బా ఇది? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నవ్వింది. రిప్లై ఇస్తా. ఏదో రచండి రాజేసింద్ర ఆ క్యాచ్. ఎవ్వడు జుల్లా. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా? మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా
వేసినారా ఏడుకొండలు కూడా షిరిడి వాస. చూసించాలి కానీ ఓపెన్ చేయవా? చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, షాక్తో ఆగిపోగలవు. పట్రా చెయ్యి. ఏ వదలండ్రా. ఇది నా పర్సనల్ రా. ఫ్రూట్ డైట్లో ఉందేమో. రే షాక్ అవకరా. నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకొని వాసన చూసుకో. దోవలో నీళ్ళు కుక్కలు చూసావు రారా? అవునా సడన్ గా కార్ ఆగిపోయింది. హాయ్ ఐమ్ పూర్ణం అన్నపూర్ణ. ఐఎమ్ సత్తి, అన్నవరం సత్తి. మీ పేరులోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. ఏమైందిరా? ఏమైందేంటి నాన్న? అసలు ఆ మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదు రబ్బతోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్ల బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది. అత్తమ్మా ఆ, చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే 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 భయపడ్డావు కదా ఏంటి? నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారోనని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా ఫ్రెష్ అయ్యి తిందురు గాని. హే కమ్. హా, నువ్వు ఆగమ్మా, తిఫల పడకు. నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫోమా ఫోఫో ఏ దాన్ని నాకెందుకు లేరా గంతే కదా. ఏంటి ధరణి, నిజంగానా? Yeah, that's true. They're really impressed. I'm so happy, Ravi. ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్పావు తెలుసా? దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు. Yes, I'm coming. ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు, నిన్ను కాల్చుకుంటున్నావా? పోతావరా? ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్. నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా. తప్పదురా, చెల్లి కోసం. తప్పు చేద్దాంరా చెల్లి కోసం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మాని సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టొక్కని ఇచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లరా వాడికి ఇచ్చి చేసేది? రేయ్, నీకంటే ముందు పుట్టాను రా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటా ఆంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా.
పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. ఓహో. అయ్యో ఆ అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఆ, పా, లోపల అమ్మా. పా, ఆ. అయ్యో పర్లేదా ఆంటీ? కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళి రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ వేయడం మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి ఒప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళో ఎవరు కాలు తెచ్చుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. సీతా కళ్యాణ వైభోగమే అసుర కుల కాల పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా, మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే, ఇల్లు ఆళ్ళే. ఆ లీల్లే అంత టీవీలో ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట, ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మలను సఫర్దా గుసక చెవులు కొరుక్కుంటారు, గుస 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 గుస. అయ్యా అందరూ వచ్చేసినట్టేనా? మొదలు పెట్టమంటారా? ఒక 2 నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. చూసుకొని నడవండిరా. పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. ఇడియట్స్. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా కూర్చోరా కూర్చోరా. అమ్మా నమస్కారం. కంగ్రాట్స్ అమ్మా. బావగారు అల్లుడు గారేనా? అవును బావా. చక్కగా ఉన్నాడు. అమ్మ క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణమాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. కాస్త నవ్వండ్రా. శుభకార్యానికి వచ్చారా, చావింటికి వచ్చారా? బావా